మీరెక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? పూర్తి చేసి ఎవరికి కూడా ఆర్ఎస్ఆర్ దాఖలనే నడుస్తుంది కదా. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన వాళ్ళలో మాత్రం ఆర్ఎల్ఆర్ కింద వస్తుంది, రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని. రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పని ఆర్ఎల్ఆర్ కింద ఇప్పుడు సర్వే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కానీ దానిలో ఏంటి అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు కదా. తేడా లేకపోక జగన్ గారి పుస్తకంలో అది రాలేదంటున్నాడు. మరి వచ్చింది కదా ఓపెన్ చేస్తే. ఇప్పుడు 52 ముక్కల గురించి కాకుండా వీటి గురించి కూడా నేర్చుకుంటే అన్నీ వస్తాయి. 52 గురించి కాదు, వీటి గురించి కూడా నేర్చుకోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కూడా నేర్చుకోండి. దాంట్లో నిష్ఠాతులు అయితే అవ్వచ్చు. ఈ 52 వేసుకుని దేశ విదేశాలకు వెళ్ళొచ్చు. కానీ కాస్త డిపార్ట్మెంట్ మీద దృష్టి పెడితే జగన్ గారి పుస్తకం ఓపెన్ అవుద్దా తెలుస్తుంది. క్యూఆర్ కోడ్ పొల్లు పోకుండా ప్రతిదీ సరిహద్దులు సర్వే నెంబర్ ఆ ఎల్పిఎంలతో సహా మీరు ఇచ్చింది అదే కదా. తేడా ఏముంది? ఏం తేడా ఉందా? తేడా లేదు కదా. 1926 నుంచి 32 తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా అంటే 2019 దాకా ఏ రోజన్నా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అడ్రస్ చేస్తా ఎప్పుడన్నా ఆలోచన చేశారా అని అడుగుతున్నాను. ఇప్పుడు 2018లో మంత్రి గారు చెప్పారు, 2018లో జగ్గైపేట తాలూకా ఏం పాడది కదండి, ఏ ఊరు అది చెప్పారు నాన్న వారు? తక్కెళ్లపాడులో మేము మొదలు పెట్టాము అని చెప్తున్నారు కదా. తక్కెళ్లపాడులో మీరు మొదలుపెట్టిన సర్వే ఇవాళ ఎందుకు కొనసాగించట్లేదని అడుగుతున్నాను. ఆ సర్వే సిస్టమ్ ని ఇవాళ మీరు ఎందుకు కొనసాగించట్లేదు? అంటే మీది దిక్కుమాలిన సర్వే అనే కదా. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనగాని సత్యప్రసాద్ గారు ఇద్దరు కలిసి 2018లో తక్కెళ్లపాడులో మేము పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలెట్టామని చెప్పని జబ్బలు తలుచుకుంటా చెప్పారు కదా మీరు. మీరెందుకు మీ సర్వేని ఆ సిస్టమ్ ని వాళ్ళు ఎందుకు కొనసాగించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి శాటిలైట్ తో లింక్ అయినటువంటి సర్వేని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు ఫాలో అవుతున్నారు? అంటే మీరు ట్రెండ్ సెటర్ కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలోవర్ కదా మీరిద్దరు. అందుకనే మీరు మీ దిక్కుమాలిన సర్వేని కొనసాగించలేరు. రెవెన్యూ మినిస్టర్ గారు నేను గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగానే మీరే సర్వే మొదలెట్టా అని చెప్తే 2018లో మీరు ఏ సిస్టమ్ అయితే మీరు మొదలుపెట్టా అని చెప్తున్నారో దాన్ని ఎందుకు మళ్ళా కొనసాగించట్లేదు అంటున్నా. టోటల్ స్టేషన్ లో లోకల్ కోఆర్డినేట్స్ వస్తాయి. సర్వేలో టోటల్ స్టేషన్ సర్వే ఉంటుంది. టోటల్ స్టేషన్ సర్వేలో టోటల్ స్టేషన్ ఎక్కడన్నా పెడితే దాన్ని బేస్ గా తీసుకుంటే దాని నుంచి కోఆర్డినేట్స్ వస్తాయి, దాని నుంచి వెళ్తారు. దాన్ని ఎందుకు మీరు చేయరు? జగన్ గారు చెప్పిన శాటిలైట్ కోఆర్డినేట్స్ తోనే ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకంటే మీది ఒక దిక్కుమాలిన అతిగతి లేనటువంటి ఎందుకు రైతులకు ఉపయోగం లేని సర్వే మీరు ఆ రోజు మొదలుపెట్టి ఆపేశారు కాబట్టి. ఉన్నా కాదా సత్యప్రసాద్ గారు?
మొన్న ఆయన ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఏంటి నీ సర్వే మాకు లక్షల లక్షలు అర్జీలు వస్తున్నాయి, లక్షల లక్షల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడారు. ఏం సమస్యలు అయ్యి? లక్షల లక్షల సమస్యలు అయితే, సర్వేకి సంబంధించినటువంటి సమస్యలు అయితే మీరు ఎందుకు తీర్చట్లేదు అంటున్నా. 2 ఏళ్ళు అయింది కదా మీరు ఎక్కి. 2 ఏళ్లలో ఏ సమస్య ఎవరిది తీర్చారని అడుగుతున్నాను. ఎవరి సమస్య తీర్చారు మీరు? ఎందుకని? అవి తీర్చే సమస్యలు కాదు. ముందున్న ముసళ్ళ పండగ, నువ్వు ఇప్పుడు సెకండ్ ఫేజ్ సర్వే చేస్తున్నావు కదా, జగన్ గారిని కాపీ కొడతా, జగన్ గారిని ఫాలో అవుతా. ఆ సర్వేకి సంబంధించిన పుస్తకాలు రేపు ఏప్రిల్ నుంచి నువ్వు కూడా ఇస్తావు కదా, అప్పుడు చెబుదాం అసలు నీ పండగ ఏంటో, నీ కథ కమామిషు. సమస్యలు వస్తున్నాయా, రావట్లేదా? ఎందుకు రావు? ఎందుకు వస్తాయి సమస్యలు? ఎందుకని సమస్య రైతుగా సమస్యగా భావిస్తాడంటే, 1926 నుంచి 32 వరకు జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో, ఆ సర్వే మాన్యువల్ సర్వే, చైన్ సిస్టమ్ సర్వే. గొలుసులతో మనుషులు గొలుసులు ఈడ్చుకుంటా, అటు చివర ఒక మనిషి, ఇటు చివర ఒక మనిషి గొలుసులను పట్టుకుని కొలిచేటువంటి సర్వే ఆ రోజు ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ సర్వే ఏదైతే 1926 నుంచి 32 వరకు ఉందో అది మాన్యువల్ సర్వే. కొండలో గుట్టలో గోచిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తూ మనుషులు లాగటంలో తప్పొప్పులు ఉంటాయి కాబట్టి 5% ప్లస్ ఆర్ మైనస్ యాక్యురేట్ సర్వే కాదది. 1926 నుంచి 32 వరకు జరిగినటువంటి సర్వే 100% యాక్యురేట్ సర్వే కాదది. జీరో ఎర్రర్ సర్వే కాదది. 5% ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎలవ్ చేసినటువంటి సర్వే అది. 5% ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏం చేస్తారు? అనగాని సత్యప్రసాద్ గారికి పొలం ఉంది. పాత రోజుల్లో అయితే జగన్ గారి సర్వే మొదలెట్టక ముందు ఆ సర్వే పొలతో కొలిచారనుకో, ఎకరం ఉంటే 5% అంటే 5 సెంట్లు తగ్గచ్చు, 5 సెంట్లు పెరగచ్చు. దాన్ని కరెక్ట్ సర్వే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే మైన్యూట్ లెవెల్ కి అట్మోస్ట్ 0.9999% యాక్యురేట్ సర్వే. 0.99999% యాక్యురేట్ సర్వే. శాటిలైట్ లో ఉన్నటువంటి కనెక్షన్ తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే అద్భుతమైన సర్వే. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల ఏర్పాటు చేసినటువంటి 70 బేస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కొత్త లేటెస్ట్ సర్వే ప్రకారం జియో కోఆర్డినేట్స్ తో జరిగేటువంటి సర్వే ఉపకరించేటువంటి బేస్ స్టేషన్స్ ఎక్కడైనా 70 బేస్ స్టేషన్స్ పెట్టాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 70 బేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవాళ మీరు రోవర్ పట్టుకుని కొత్తగా జగన్ గారు కంప్లీట్ చేయనటువంటి ఊళ్ళలోకి మీరు రోవర్ తీసుకెళ్ళినా మరి బేస్ స్టేషన్ లింక్ చేసే కదా మీరు కొలుస్తున్నది. 2 జగన్ గారు కొనుక్కున్న సామాన్తోనే కదా మీరు సర్వే చేస్తున్నది. అదే రోవర్లు వాడుతున్నారు కదా ఇవాళ వరకు మీరు వాడే. ఇవాళ ఈ 2 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న సర్వేలో జగన్ గారు పూర్తి చేసిన 6,000 గ్రామాల పోను మిగతా 17,000లో మిగతా గ్రామాల్లో సెకండ్ ఫేజ్ కింద రేపు రాబోయే రోజుల్లో థర్డ్ ఫేజ్ లో కానీ మీరు వాడేటంత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్న ఎక్విప్మెంటే కదా. ఆ ఎక్విప్మెంట్ రోవర్ సిస్టమ్ తో వాడి చేస్తున్నారు కదా. కొత్తగా మీరు ఏమన్నా బేస్ స్టేషన్లు పెట్టారా? జగన్ గారు పెట్టినటువంటి సర్వే బేస్ స్టేషన్స్ నే ఈ రోజుకి మీరు వాడుతున్నారు కదా. జగన్ గారి ఆలోచనలు వాడుకుంటూ, జగన్ గారి నిర్ణయాలను వాడుకుంటూ, జగన్ గారు చూపించిన దారిలో నడుస్తూ జగన్ గారి మీద ఉమ్మూసేటువంటి కార్యక్రమం మీ సంస్కారం నిదర్శనం. మీ సంస్కారానికి నువ్వెంత పనోడివో, నువ్వెంత సంస్కారవంతుడివో ప్రజలకి చెప్పటానికి ఫోటోలాగా అద్దంలాగా చూపిస్తుంది కదా. 1926-32 తర్వాత
తర్వాత మళ్ళీ ఎప్పుడు సర్వే జరిగింది? ఎక్కడైతే ఎస్టేట్లు ఉన్నాయో, జమీలు ఉన్నాయో, ఆ జమీల్లో ఎఫ్ఎల్ఆర్ అనే సర్వే ఉండేది. ఆ ఎఫ్ఎల్ఆర్ సర్వే తీసి అందరితో పాటే దేశం మొత్తం మీద ఎప్పుడైతే ఈ జమీందారీ వ్యవస్థను, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ పోయిందో అప్పటి వరకు ఉన్నటువంటి, అంటే జమీందారుల ఎస్టేట్లకు సపరేట్ సర్వే, దాన్ని అబాలిష్ చేస్తూ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ సర్వే కింద తీసుకొచ్చారు. ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఎఫ్ఎల్ఆర్, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఎఫ్ఎల్ఆర్, దాన్ని ఏమంటారు సర్వే డిపార్ట్మెంట్ లో మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఎస్టేట్ లో ఉన్న అన్నిటినీ ఇవాళకి కూడా సర్వే రికార్డ్స్ లో ఎస్టేట్ విలేజ్ అంటారు. ఎస్టేట్ లో కానీ కొలతలు కొలిచినవన్నీ కూడా గవర్నమెంట్ విలేజ్ అంటారు. కనుక్కోండి ఒకసారి, ఎస్టేట్ విలేజ్, గవర్నమెంట్ విలేజ్. మరి వీటన్నిటి తర్వాత మళ్ళీ ఏమన్నా ఇవన్నీ, వీటికి మూలం ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఈ సర్వేకి లేదా భూ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తానికి, ల్యాండ్ మేనేజ్మెంట్ కానీ మా ప్రభుత్వం అయినా, మీ ప్రభుత్వం అయినా, పాత ప్రభుత్వాలైనా, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం అయినా, ఇంకా పూర్వ ప్రభుత్వాలైనా, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేని మీద వెళ్తాయి? బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్, బిఎస్ఓ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారమే కదా వెళ్ళేది. టోటల్ రెవెన్యూ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా బిఎస్ఓని ఫాలో అవ్వాల్సిందే కదా. బిఎస్ఓని ఫాలో అవ్వకుండా ఎవడన్నా చేయగలరా? బిఎస్ఓ 1, 2, 3 3 వాల్యూమ్లు, బిఎస్ఓ 2 వాల్యూమ్లో ల్యాండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. మరి ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బిఎస్ఓ 2 ప్రకారమే కదా. మరి మేము చేసిన యాక్ట్లు కానీ ఏం చేసినా మేము కూడా అయ్యే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వేలు, తన ఆలోచన మేరకు సర్వేల్లో భాగంగా ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగుల మూల అడవుల దగ్గర నుంచి, కొండ కోణాల దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల భూముల దగ్గర నుంచి ప్రతిదీ డ్రోన్ ఫ్లై చేయటం కరెక్టా కాదా? భారతదేశం ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల మొత్తం చేశారు కదా. ఎవరెవరు చేశారు? భారతదేశపు సర్వే సంస్థ, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని ఒక సర్వే వింగ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ సర్వే డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్లు కలిసి డ్రోన్ ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలుచెరుగుల మొత్తం జల్లెడి పట్టి దాన్ని ఒక పైనుంచి మొత్తం ఫోటోలు తీసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది సాఫ్ట్ కాపీలు, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు 2 తయారు చేసి అట్టిపెట్టిన దాని ప్రకారం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఇవన్నీ వేస్ట్, ఇదంతా దొంగ చట్టం అని చెప్పని లేదా దొంగ లెక్కలని పక్కన పారేశారా? మీరు పారేయలేదా? పారేయలేదుగా. బంగారంలాగా దాన్ని సంపదలాగా మూట కట్టుకుని దాన్నే వాడుతున్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నల్లుచెరుగుల 17,000 రెవెన్యూ గ్రామాల్లో, పైచిలుకున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ కాపీలను గాని అయ్యే వాడుతున్నారా? వాడతలేదా? దాని తర్వాత గ్రామ సభ కండక్ట్ చేస్తున్నారా? మాకులాగా మీరు చేయట్లేదా? మేము గ్రామ సభ కండక్ట్ చేశాం, డ్రోన్ ఫ్లై చేశాం, నెక్స్ట్ స్టెప్ లో ఓఆర్ఐ చేశాం, ఓఆర్ఐ అయిన తర్వాత గ్రామ సభ కండక్ట్ చేశాం. గ్రామ సభ కండక్ట్ చేసి రైతులందరికీ అయ్యా కొత్త సర్వే సిస్టమ్ వచ్చింది, సర్వే ఇలా జరుగుతుంది అని చెప్పి అందరికీ చెప్పి ఏదైతే ఓఆర్ఐలో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని, హార్డ్ కాపీని 2 తీసుకుని పొలాల మీదకి వెళ్ళి, అసలు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వేలు ఎక్కడున్నారు ఆంధ్ర రాష్ట్రంలో? 2 గ్రామాలకి, 3 గ్రామాలకి, 4 గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు. సర్వేర్ సంగతి దేవుడెరుగు. మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా
రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా? మండలానికి ఒక సర్వేరే లేడు. 2 మండలాలకు 3 మండలాలకు కలిపి ఒక సర్వేర్ ఉండేవాడు. కానీ జగన్ ఎక్కిన తర్వాత కదా ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ వచ్చాడు. విలేజ్ లెవెల్లో సర్వేర్ ఎవడు అపాయింట్ చేశాడు? ఒక ప్రభుత్వ ఉద్యోగిని. వాళ్ళు జబ్బలు జరుపుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. క్రెడిట్ చోరీ అసలు నీ క్రెడిట్ ఎక్కడుంది చోరీ చేయటానికి మేము అన్నారు. క్రెడిట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డ్రోన్ ఫ్లై డేటా, ఓఆర్ఐ డేటా దాని మీదే కదా ఆధారపడి మీరు ఇవాళ సర్వే బతుకుతున్నది. మీ సర్వే చేస్తున్నాడు ఎవడు? విలేజ్ కు ఒక విఆర్ఓ, రెవెన్యూ విలేజ్ కు ఒక విఆర్ఓ అపాయింట్ చేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. గ్రామ సర్వేర్ని ఇంతమందిని 1000 మందిని అపాయింట్ చేసినట్టు రిక్రూట్ చేసినట్టు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి వాళ్ళనే వాడుకుంటున్నావు కదా. జగన్ గారి డేటా వాడుకుంటావు, జగన్ గారి ఓఆర్ఐ డేటా వాడుకుంటావు, జగన్ గారి డ్రోన్ ఫ్లై డేటా వాడుకుంటావు, జగన్ గారు రిక్రూట్ చేసిన సర్వేర్లను వాడుకుంటావు, జగన్ గారు రిక్రూట్ చేసిన విఆర్ఓలను వాడుకుంటావు. క్రెడిట్ చోరీ కాదంటారు. మరి ఎవరిది క్రెడిట్? ఈ క్రెడిట్ ఎవరిది? ఇది చోరీ కాదా? గ్రామ సభ పెట్టిన తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఫీల్డ్ లెవెల్లో, అంటే భూమి మీద వాస్తవ పరీక్ష. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏం చేస్తారు? దాంట్లో ఓఆర్ఐ డేటాని, వెబ్లాండ్ డేటాని, ఆర్ఎస్ఆర్ దాఖలాని, ఆర్ఎస్ఆర్ డేటాని, డాక్యుమెంట్స్ ని, రైతు డాక్యుమెంట్స్ ని గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేదే ఈ ట్రూతింగ్, గ్రౌండ్ ట్రూతింగ్ అనేది. దాన్ని అంటే రైతులకు మీరేం చెప్పారు? ఎవరికి చెప్పలేదు రైతులకి అంటే ఎంత విషం చిమ్ముతున్నావో. రైతులకి ఎవరికి చెప్పకుండా కొలిచేశారు, పాస్ పుస్తకాలు ఇచ్చేశారని చెప్తున్నావు. రైతు అనుమతి లేకుండా అని చెప్తున్నావు. ఇన్ని గ్రౌండ్ డేటా, గ్రౌండ్ ట్రూత్నింగ్ చేసిన తర్వాత దాంట్లో ఒకవేళ కోర్టు కేసులు ఉంటే దాంట్లోనే అది కింద సబ్ కోర్టు దావా అయితే ఓఎస్ నంబరు, లేదా అది హైకోర్టులో అయితే రిట్ పిటిషన్ నంబరు, ఇదిగో దీంట్లో ఈ కోర్టు కేసులు ఉన్నాయి అని చెప్పని రిజిస్టర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అదే పనిలో ఉన్నారు కదా. తర్వాత 9/2 నోటీసు, రైతుకి 9/2 నోటీస్ ఇచ్చి, అయ్యా మేము గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్తే ఇదిగో ఇలా ఉన్నాయి. ప్రతి రైతుకి ఎక్కడ సర్వే జరిగితే మీకు సెంటు ఉంటే సెంటు, పావెకరం ఉంటే పావెకరం, అరెకరం ఉంటే అరెకరం, ఎకరం ఉంటే ఎకరం, లేదా 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు, ప్రతి రైతుకి కూడా 9/2 నోటీస్ ఇచ్చిన తర్వాతే, 9/2 నోటీస్ ఇచ్చిన తర్వాతే రైతును పిలిచి, అయ్యా ఇదిగో, ఎందుకని 5% వేరియేషన్స్ ఉన్నాయి పాత సర్వేకి ఈ సర్వేకి. ఇదేమో యాక్యురేట్ సర్వే. ప్రతి అంగుళం 5 సెంటీమీటర్ల వరకు, మినిమం 5 సెంటీమీటర్ల వరకు ఎర్రర్ కరెక్ట్ చేస్తున్నారు. అంటే కొలతల్లో ఏమన్నా తేడా ఉంటే 5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి 5% ఎర్రర్ వల్ల ఏమవుతుంది? పూరా విస్తీర్ణం అంటే ఒక సర్వే నెంబర్ తీసుకుంటే ఆ సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ అని ఉంటుంది. సరే 52 కాదు, ఈ కూడా నేర్చుకోండి. ఎంతసేపు 52లోనే పండితుండి 52లో పండితుండి అంటే అట్టగా వీటిలో ఆర్ఎస్ఆర్ ఏంటి, ఎఫ్ఎంబి ఏంటి, సర్వే ఎప్పుడు జరిగినాయి, ఏ సర్వే సిస్టమ్ ఏంటి, 18లో మేము సర్వే చేసాం, 18లో చేసాం కాదు, 18లో సర్వే ఏంటి, ఇవాళ సర్వే ఏంటి, మెథడ్స్ ఏ సిస్టమ్ ప్రకారం, ఏ మెథడ్ ప్రకారం. మరి పాత రోజుల్లో ఉన్న సర్వే ప్రకారం ఏమైంది? ప్రతి రైతుకి హెచ్చు ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎకరానికి 5 సెంట్లు పెంచు ఉండొచ్చు, 5 సెంట్లు తక్కువ ఉండొచ్చు. ఆ ఎర్రతో వచ్చినటువంటి భూములు మనకంతా ల్యాండ్ రికార్డ్ అంతా కూడా. మరి వాళ్ళు యాక్యురేట్ గా చేసినప్పుడు ఏమవుద్ది? కొంతమంది రైతులకి పొలం తగ్గుద్ది, కొంతమందికి పెచ్చు ఉంటుంది. ఎక్కడైతే పెచ్చు ఉందో అంటే డాక్యుమెంట్ ప్రకారం
డాక్యుమెంట్ ప్రకారం, అడంగల్ ప్రకారం ఎవరికైతే దాంట్లో రికార్డులో మ్యాచ్ అవ్వకుండా ఎక్కువ ఉందో లేదా తక్కువ ఉందో ఆ రైతులందరినీ పిలిచి ఫీల్డ్ లెవెల్లోనే ఎంక్వైరీ చెప్తారు. ఇలా ఉంది బాబు పరిస్థితి ఇది అని చెప్పాను. ఎందుకని 5%, ఎకరానికి 5% అంటే 10 ఎకరాలు ఉందనుకోండి అనగానే సత్యప్రసాద్కి 10 ఎకరాల్లో 5% అంటే 15 50, అరెకరం అయితే తక్కువ ఉంటుంది, అరెకరం తక్కువ రావచ్చు, అరెకరం ఎక్కువ రావచ్చు. ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నాడు? జగనెత్తేసాడు, జగనెత్తేయడం సర్వేలోనే అరెకరం 10 ఎకరాలు ఉంటే రైతుకి అరెకరం తేడా ఉంటది. అది సర్వే, అప్పుడున్న యాక్యురసీ అది. కానీ ఇవాళ ఉన్న యాక్యురసీ అట్ట కాదు. ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సిస్టమ్ ప్రస్తుతానికి ప్రపంచంలో అద్భుతమైన సర్వే. ఈ సర్వే ఇలా అద్భుతమైన సర్వే అని చెప్పి తర్వాత ఎవరెవరు మాట్లాడారో మాట్లాడుకుందాం. మీరు రేపో మాపో చీఫ్ సెక్రటరీ చేయబోతున్నటువంటి, మీ ప్రభుత్వం రేపో మాపో చీఫ్ సెక్రటరీ చేయబోతున్నటువంటి, గతంలో మా అప్పుడు రెవెన్యూ సెక్రటరీగా పనిచేసినటువంటి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పేషీలో ముఖ్య అధికారిగా పనిచేసినట్టు ఆయన ఈ సర్వే గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఒకసారి ఇది కాదండి, సాయి ప్రసాద్ గారిదండి. ఆడియో ఏది? స్టార్టింగ్ నుంచి పెట్టాలి. స్టార్టింగ్ నుంచి పెట్టండి. ఒక్క నిమిషం. మరి ఏం చెప్తున్నారంటే, నేను రెవెన్యూ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాయిన్ అయ్యేటప్పటి 6 నెలల ముందు ఏం చెప్పండి. This is a program which as and when it is completed, we will get good name for the government. So now all doubts I lost. సాయి ప్రసాద్ గారు ఏం చెప్పారు? 2022లో రెవెన్యూ సెక్రటరీ తర్వాత అరే బలి చేస్తున్నారే, నేనేదో చాలా అనుమానాలు ఉన్నాయి, తప్పులు జరుగుతున్నాయేమో అనుకున్నాను, చాలా సమస్యలు వస్తాయి అనుకున్నాను. లేదు, చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పని సిద్ధార్థ్ జైన్ అనేటువంటి అప్పటి సర్వే కమిషనర్ కి ఫోన్ చేసి నేను చెప్పాను అని చెప్పారు. తర్వాత ఏమన్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రెవెన్యూ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో వెళ్ళి కూడా ఇన్స్పెక్ట్ చేశాను, రైతులతో మాట్లాడాను. ఆయన ఏమన్నాడు? పాత సర్వే 5% ప్లస్ ఆర్ మైనస్ సర్వే, ఇది యాక్యురేట్ సర్వే, చాలా మందికి సెంట్లు తగ్గుతాయి, తగ్గినప్పుడు సమస్య వస్తుందేమో అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి చాలా మందితో రైతులతో మాట్లాడాను. రైతులు కూడా సాటిస్ఫై అయ్యారు. ఇది తప్పు అయితే రేపు ఆయన చీఫ్ సెక్రటరీ చేయబాకండి మీరు. అతను అంటే సాయి ప్రసాద్ గారు, ఆయన అప్పటి రెవెన్యూ సెక్రటరీ, చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు, అసత్యాలు మాట్లాడాడు, దుర్మార్గంగా మాట్లాడాడు, జగన్ గారికి భజన చేస్తా మాట్లాడాడని మీకు ఉంటే రేపు చీఫ్ సెక్రటరీ చేయబాకండి. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేయండి ఆయన. మీకు చావుంటే, మీరు గవర్నమెంట్ నడిపేది మీరే అయితే, ఆయన మాట్లాడింది తప్పు అయితే, అసత్యాలైతే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తప్పు అయితే, ఆయన ఇచ్చిన ఓరల్ సర్టిఫికెట్ లేదా అప్లాజ్
అది భజన అయితే, ప్రజల్ని మోసం చేసేదే అయితే అని లీగల్ గా చర్యలు తీసుకోండి. చీఫ్ సెక్రటరీ ఎందుకు చేస్తున్నారు మరి? ఆయన ఎవరు? మీరు పెద్దానికి చెప్తా ఉంటారు ఇప్పుడు రెడ్డి రెడ్డి అని. ఆయన రెడ్డి కాదా బాబు, మనోళ్లే, తెనాలే. మా తెనాలి కాదు, మీ తెనాలే. ప్రసాద్ తెనాలి కాదు, చంద్రబాబు తెనాలే. చూడండి మీరంటే ఎంత కిరాతకులో మీరనేది, మీరెంత కిరాతకులు అనేది. మునులు యజ్ఞం చేసేప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తుంటే, ఎక్కడ లోక కళ్యాణం జరిగి ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి రాక్షస మోకలు శివము నెత్తురు యజ్ఞంలో పోసేటువంటి వాళ్ళకి మీకు తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా, నేను చాలా తప్పులు చేశాను, నేను మారుతున్నాను, నేను మారతాను, నేను మారాను, నన్ను నమ్మండి అని అడుక్కోవడం అలవాటే కదా. కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తలను కానీ, తెలుగుదేశం నాయకుల్ని కానీ, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలను కానీ, ఇటేపోళ్ళని అటేపోళ్ళని, లేదా రాష్ట్ర ప్రజలను కానీ, పడిపోయిన ప్రతిసారి, పదకపోయిన ప్రతిసారి నేను తప్పులు చేశాను, నేను తెలుసుకున్నాను, నేను మారాను అని చెప్పి ప్రతిసారి చెప్పుకోవడం వల్లటే కదా. ఇప్పుడు కూడా చెప్పండి, పదవిలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాము, కానీ మేము పదవిలోకి వచ్చాక ఇదంతా కరెక్టే చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి. చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం మీకు. రెండోది, ఇవాళ ఈనాడు చెప్పాను 9/2 లేదా 2/9 అంటే 9th క్లాసు సబ్ క్లాస్ 2 ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత రైతులందరికీ గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత ఆ రైతుకి నోటీస్ ఇచ్చి, బాబు ఇదిగో మా కొలతల్లో ఇలా వచ్చింది, ఇదిగో కారణాలు ఇయ్యి, మీరేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి అడగాలి, అడుగుతారు. మీరు కూడా అదే కదా రేపు ఇవ్వబోయేది. ఇంతవరకు మీరు ఇంకా చేయలేదులే, ఇవ్వలా ఇంతవరకు. ఇప్పుడు ఇస్తున్నారా? ప్రజెంట్ జరుగుతుంది కదా, అక్కడక్కడ జరుగుతున్న చోట మీరైనా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వట్లేదా మీరు? మేము ఇచ్చాం. ఇచ్చిన తర్వాత రైతు వచ్చి ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ గా ఏర్పాటు చేశాము, మొబైల్ కోర్టు ఏర్పాటు చేశామో, ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఒక డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉన్న అతన్ని మొబైల్ తహసీల్దార్ గా అంటే మొబైల్ జడ్జిగా పెట్టామో, అక్కడ ఊళ్ళో పొలంలోనే ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరే కూర్చుని ఉంటాడు మొబైల్ తహసీల్దార్ అంటే, అది మొబైల్ జడ్జి అంటే. వెళ్ళి అతనికయ్యా నా పొలం చాలా తప్పులు చేశారు మీ సర్వే వాళ్ళు అని చెప్పి అబ్జెక్షన్ ఫైల్ చేస్తే, వెంటనే ఆ అబ్జెక్షన్ రిసీవ్ చేసుకుని ఆ చుట్టుపక్కల పొలాల వాళ్ళందరికీ ప్లస్ ఆ రైతుకి ఒక డేట్ ఇచ్చి, ఆ ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉన్నాడో ఆ మొబైల్ మ్యాజిస్ట్రేట్ మండల సర్వేరు సర్వే టీము మొత్తం వాళ్ళ కళ్ల ముందే చూపించి డాక్యుమెంట్స్, వెబ్బడంగలు, ఆర్ఎస్ఆర్ దాఖలా డాక్యుమెంట్స్, ఈ ఎల్పిఎంలు ఏదైతే ఓఆర్ఐ షీట్లు వచ్చినాయో, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ షీట్లు వచ్చినాయో వాటిని చూపించి, ఇదిగో గట్లు, నీ గట్లు ఇలా ఉన్నాయి, నీ డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి, అడంగలు ఇట్లా ఉంది, వెబ్బడంగలు అన్నీ చూపించి చుట్టుపక్కల రైతులను కూడా పిలిచి అందరు పొలాలు కూడా కొడిచి అతన్ని సంతృప్తి పరిచిన తర్వాత మాత్రమే ఫైనల్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు. ఫైనల్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు ఆ మొబైల్ మ్యాజిస్ట్రేట్ గారు. మొబైల్ మ్యాజిస్ట్రేట్లు ఎవరు? డిప్యూటీ తహసీల్దారులు. గతంలో వీళ్ళు ఉన్నారా? లేరు కదా. ఎవరైతే ఆర్ఎస్డిటీల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చాడు, సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ కూడా డీటీలుగా ఆర్ఎస్డిటీల కింద ప్రమోట్ చేశారు. ఇవాళ అదే ఆర్ఎస్డిటీలు అందరినీ కూడా మీరు వాడుకుంటున్నారా, వాడుకోవట్లేదా? అదే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగాన్ని పెట్టి అతన్ని వాడుతున్నారా, మీరు వాడతలేదా అంటున్నా.
ఎంతమంది వాళ్ళ డీటెయిల్గా ప్రమోషన్ పొందున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల, ఈ సర్వే చేయటం వల్ల. వీళ్ళందరూ మీ వ్యవస్థలో ఇవాళ ఎంతమంది డిప్యూటీ తహసీల్దారులు అయ్యారు? జగన్ గారి నిర్ణయం వల్ల కాదా? ఆ నిర్ణయం వల్ల RSDTలు ఎప్పుడైతే ఎమర్జ్ అయినాయో, వేకెన్సీలు ఎరైజ్ అయ్యి సీనియర్ అసిస్టెంట్లు అందరూ కూడా డీటీలు అయ్యారు. డీటీలు అయిన వాళ్ళు సీనియారిటీని బట్టి ఎంతమంది తహసీల్దారులు అయి ఉంటారు ఈ పాటికి? RSDT వ్యవస్థనే మీరు వాడుతున్నారా, వాడతలేదా? లేదు, అందరిని రైతుని సాటిస్ఫై చేసిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇస్తే అప్పుడు అది అఫీషియల్ గా అక్కడి నుంచి ఎప్పుడైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాడో, స్పీకింగ్ ఆర్డర్ సర్వేర్ ఏం చేస్తాడు, దాన్ని లాగిన్ లోకి వెళ్ళి అప్లోడ్ చేస్తాడు. సర్వేర్ లాగిన్ నుంచి VRO లాగిన్కి వెళ్తుంది. దాంట్లో రిమార్క్స్ ఎక్కడన్నా ఉంటే, అంటే మ్యుటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే పొలం మీద ఒకడున్నాడు కానీ అడంగల్లో కనుక వేరే పేరు ఉంటే కనుక దాంట్లో రైజ్ చేస్తాడు సర్వేర్ లాగిన్ లో మ్యుటేషన్ ఇష్యూ ఉంది చూసుకోమని. వెంటనే VRO మళ్ళీ గ్రౌండ్ లో రైతులతోనూ అందరితో మాట్లాడుకుని, ఒకవేళ పొలం చేయి మారితే రికార్డులో మ్యుటేషన్ అవ్వలేదా ఏంటో చూసుకుని అతను మ్యుటేషన్ చేసి అతను మళ్ళీ లాగిన్ లోంచి MROకు పంపిస్తాడు రికమెండ్ చేసి. MRO దాన్ని అప్రూవ్ చేసి RDO లాగిన్ నుంచి జాయింట్ కలెక్టర్ లాగిన్. జాయింట్ కలెక్టర్ లాగిన్ తర్వాత మీకు ఈ మొత్తం అంతా కూడా సర్వే కంప్లీట్ అయినట్టుగా ఇంతమంది ఆఫీసర్లు చెక్ చేసి అందరూ అప్రూవ్ చేసిన తర్వాత పాస్ పుస్తకం ప్రింట్ అయ్యి వస్తుంది. దీన్ని మీరు ఇవాళ SOP అంటారు. ఏమంటే 52 కాదు, 4 కాదు, చతుర్ముఖం కాదు, 52 కాదు. ఇది కూడా నేర్చుకోండి. ఏమవుతుంది అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రొసీజర్ నేను చెప్పే కదా మొత్తం అంతా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ SOP అంటారు. IAS ఆఫీసర్లు అందరూ, మంత్రులు, కొత్తగా మంత్రి అయిన వాళ్ళందరూ కూడా SOP అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన SOP కాకుండా మీరు ఇవాళ చేస్తున్న సర్వేలో ఏమైనా SOP మార్చారా? అదే SOP కదా, సేమ్ ప్రొసీజర్ కదా, ఏం మార్చారు? ఏమన్నా ఉంటే కావాలని జగన్ గారిని కాపీ కొడతారని దాంట్లో ఫస్ట్ లో ఉన్నది మూడోది ఉన్నదాన్ని 27 ఈ తప్పితే ఏముంది? ఆ స్టాండర్డ్ ఆపరేషన్స్ లో కింద మీద పెడుతుంది తప్పితే 9 నోటీస్ ఇవ్వటం ఏమైనా ఆపారా మీరు? లేదా మా ప్రొసీజర్ ఏమన్నా డీవేట్ చేసి మీరు ఏమన్నా కొత్తగా చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. మీరు చెప్పారు ఇన్నాకడ రైతుల అంగీకారం లేకుండా మీరు అన్ని చేసేస్తున్నారు. ఛాలెంజ్ చేస్తా, ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే, మీరేదైతే జగన్ గారిని కాపీ కొట్టి మీరు చేస్తున్నారో సర్వే, ఈ సర్వేలు ఎక్కడైనా సరే మీరు రుజువు చేయండి అంటున్నా. మీరు మినిస్టర్ గారు కదా. రైతు అంగీకారం లేకుండా, రైతుకు చెప్పకుండా, రైతుకి 9 నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా ఫైనల్ చేశారా సర్వేని? చెప్పండి ఎక్కడన్నా. రైతు అప్పీల్ చేసుకున్నాక అతనికి పూర్తిగా ఒక 10 మంది అంటే మండల సర్వేయరు, వీళ్ళు VROలు, అందరూ కలిసి కొలిచి కదా రైతుకి దాంట్లో తప్పులేంటి చూపించేది. మరి ఇంతమంది ఫార్వర్డ్ చేశాక ఫైనల్ గా 13 నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. జాయింట్ కలెక్టర్ లాగిన్ లో అప్రూవ్ అయిన తర్వాత ఈ సర్వేకి ఫైనల్ గా 13 నోటిఫికేషన్ ఇస్తారు. మీరు అదే ఇస్తున్నారా? నంబర్ ఏమైనా మార్చి 13 బదులు 15 అని పెట్టుంటారు అంతే. ఈ ప్రొసీజర్ లో ఈ SOPలో ఏమైనా మార్పు ఉందా అని అడుగుతున్నాను. అంటే SOP ఈ 13 నోటిఫికేషన్ ఏంటి? ఈక్వల్ టు గజెట్. అంటే ఆ సర్వే ల్యాండ్ పోర్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఆ LPM సిస్టంలో లేటెస్ట్ జియో కోఆర్డినేట్స్ ద్వారా ఒక్కొక్క ల్యాండ్ కి 8 జియో కోఆర్డినేట్స్ ని ఫిక్స్ చేసి దాన్ని కొలిచిన దాన్ని గజిట్ చేస్తే అది అప్రూవల్. ఇంకా అది ఎవరో మార్చడానికి లేదు. ఇది చేశారు. మీరేమైనా తేడా చేస్తున్నారా? మీరేమైనా కొత్త సిస్టమ్ కనుక్కున్నారా?
2018లో మీరు ఏదో సిస్టమ్ చేసి అన్నారుగా, మొదలెట్టి అన్నారు. ఆ సిస్టంలో చేస్తున్నారా? జగన్ గారి సిస్టంలోనే ఎందుకు మీరు చేస్తున్నారు? పోనీ మీరేమన్నా బేస్ స్టేషన్ ఏమన్నా మార్చారా? కోర్స్ అంటారు కదా, కోర్స్ నెట్వర్క్, CORS, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్, కోర్స్ స్టేషన్స్ ఏమన్నా మార్చారా? కొత్త ఏమైనా పెట్టారా? పీకేశారా? జగన్ గారు పెట్టిన చిత్ వేస్ట్ అని చెప్పి మొత్తం ఆ కోర్స్ బేస్ స్టేషన్ కూల్చేసి తునాతునకలు చేసి తుంపులు చేసి కొత్త ఏమైనా పెట్టారా? మీరు పెట్టలేదు కదా. అయ్యే కదా ప్రెజెంట్ సర్వే సిస్టమ్ మీరు చేసేదంతా కూడా ఇదే. భవిష్యత్తులో 3rd ఫేజ్ చేసినా 4th ఫేజ్ చేసినా ఇదే సిస్టమ్ కదా. భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు రావు కదా. అమెరికాలో కొడుకుండి వీళ్ళ ఆస్తి చూసుకోవాలంటే వాళ్ళ నాన్న ఫోటో తీసా QR కోడ్ పంపిస్తే మొత్తం కోఆర్డినేట్స్ అన్నీ వస్తాయి. ఆ కోఆర్డినేట్స్ ని గూగుల్ ఎర్త్ లో కొడితే వాళ్ళ పొలం చూపిస్తుంది కదా. పొలంలో పంట ఉందా? 3 నెలలకి అప్డేట్ అవుతా ఉంటది కదా. పొలంలో పంట ఉందా, పంట లేదా తెలుస్తుంది కదా. మొత్తం ఎన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు కొడితే మొత్తం పొలం వచ్చేస్తుంది కదా. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకంలో కాంది మీ దాంట్లో ఒకటి ఏంటంటే ఒక సరిహద్దుని మీరు కలిపారు. దాంట్లో ఒకే ఒక సరిహద్దుని, ఆ సరిహద్దుని కలపడం లేదు, గూగుల్ మ్యాప్స్ లింక్ చేయడం, దాంట్లో అలా కనపడుతుంది. గూగుల్ మ్యాప్స్ లో, గూగుల్ ఎర్త్ లో అది కనపడుతుంది. అంతే కదా. ఏం చేశారు మీరు అన్న? జనం కొట్టుకున్న మేము పెట్టినప్పుడే ఆ కోఆర్డినేట్స్ గూగుల్ ఎర్త్ లో కొడితే కనపడుతుంది. నువ్వేమో ఆ QR కొడితే ఓ లింక్ ఇచ్చి ఆ సరిహద్దుల్లో ఒక గట్టు అంటే ఒక సరిహద్దుకి వెళ్ళి నీకు బొమ్మ కనపడుతుంది. అంతకు మించి నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నా. మినిస్టర్ గారు చెప్పండి, ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ సర్వే అమలు చేస్తున్నాడో, ఏదైతే సర్వేని ఇంప్లిమెంట్ అంటే ఆచరిస్తున్నాడో, దీని ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు ఈ రాష్ట్రంలో పోయినాయే పోలేదా? ఆ ఘనత ఎవరిది? రిజిస్టర్ ఆఫీస్కి ఎన్నటికి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు వెళ్తే ఏమయ్యేది? ఏం చెప్పేవాళ్ళు? మా ఊళ్ళో మీరు కోని సెంటర్ తెచ్చుకున్నా చేసేవాళ్ళు అనేవాళ్ళు. హైదరాబాద్ లో చార్మినార్ తెచ్చుకున్నా రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు రిజిస్టర్ ఆఫీసులో. ఇవాళ అంటారా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సర్వే సిస్టమ్ వచ్చిన తర్వాత చార్మినార్ తెచ్చుకో, లేకపోతే మన దాని పేరు ఏంటంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, బెజవాడలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, లేకపోతే స్టేడియం ఇందిరాగాంధీ స్టేడియం తెచ్చుకో, బస్ స్టాండ్ తెచ్చుకో, రిజిస్ట్రేషన్ చేస్తా అనమని ఎవడన్నా చేయమను. రిజిస్టర్ ఆఫీసులో ఎవడన్నా చేయమను. ఎందుకు చేయలేరు? జగన్ సర్వే సిస్టమ్ వల్ల చేయలేరు. చేయటం కుదరదు. డబల్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయింది జగన్ వల్లే కదా. డబల్ రిజిస్ట్రేషన్ అసాధ్యం చేసినాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఆ సిస్టమ్ తీసుకొచ్చినాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒకవేళ నాకే అనగాని సత్యప్రసాద్ గారికి పొలం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సర్వే పూర్తయిపోయింది. అనగాని సత్యప్రసాద్ గారు ఈ 52 వల్ల 4 చతుర్ముఖం వల్ల కొంత భూమి అమ్మాల్సి వచ్చింది. అమ్మాల్సి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ MROకి కాగితం పెట్టుకోవాలి. అయ్యా నేను 1 ఎకరం అమ్ముదాం అనుకుంటున్నాను, లేకపోతే 5 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నాను, నా దాంట్లోంచి దాన్ని సబ్ డివిజన్ చేయండి అని చెప్పకపోతే అది రిజిస్ట్రేషనే అవ్వదు. ఇతను సబ్ డివిజన్ అవ్వకపోతే కనుక రిజిస్ట్రేషనే అవ్వదు. అప్లికేషన్ పెట్టుకోకపోతే. తెచ్చినవాడు ఎవడు? సంస్కారం లేదా? నోట్లోంచి ఒక్క మాట, ఒక్క మంచి మాట అనే జగన్ అద్భుతమే. జగన్ అంటే మాకు పడదు, జగన్కి మాకు వ్యతిరేకం, అయినా సరే బాగా చేశాడు ఆయన ఒక్క మాట అంటే ఎంత పెరుగుతావు? పెరగటం అంటే ఇటు కాదు, పైకే ఎంత పెరుగుతావు? జనంలో ఎంత గొప్పగా మాట్లాడుకుంటారు. అది వదిలేసి ఉన్మత్తుడిలాగా ఉన్మత్త వేషాలు వేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.